పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా లేదా అనే మీమాంసలో నెలకొల్పుకున్న సమయంలో, ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క చెల్లి అడిగినా ఇమ్రాన్ ఖాన్తో ములాఖాత్ జరగడానికి అవకాశం ఇవ్వట్లేదు. అదేవిధంగా లాయర్లైనా సరే మాట్లాడించండి, కల్పించండి అన్నా సరే అక్కడ కల్పించట్లేదు. దీంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. ఎప్పుడైతే ప్రజలుని అదుపు చేయలేకపోతున్న పోలీసులు చేతులు ఎత్తేసే సమయానికి సైన్యం రంగంలోకి దిగింది. సైన్యం రంగంలో దిగినప్పుడు అక్కడ ఒక ముఖ్యమంత్రి వచ్చి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండగా పక్తర్ రాష్ట్రం నుంచి అతన్ని సామాన్య కార్యకర్త కన్నా కూడా ఘోరంగా హీనంగా అక్కడ ఉన్న సైన్యం చితకబాదింది. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి ముందుకెళ్ళి పడేసింది. దీంతో కోపోద్రికులైన ప్రజలు ఈ వార్తని ఈ యొక్క మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. మరి మాకు తెలిసిన వార్త ప్రకారం మునీర్ కూడా పారిపోయాడని, అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ కూడా పారిపోయాడనే సంగతి తెలుస్తున్నది. ఎంతో నిజమో వాస్తవం తెలియదు కానీ బట్ ఊహాగానాల ప్రకారం, అభిజ్ఞ వర్గాల ప్రకారం వాళ్ళు చెప్తుందంటే వాళ్ళిద్దరూ దేశం విడిచి పారిపోయారు అని. మరి దేశాన్ని అలాగ వదిలేసి కుక్కలు చింపిన విస్తరలాగా పడేస్తారా, లేకుంటే అమెరికా సాయంతో, ఎందుకంటే అమెరికా వీళ్ళిద్దరు జిగిరి దోస్తు మేరా దోస్తులు పాడుకునే వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏదైనా ఇక రాజకీయం చేస్తారా అనేది అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే మరి పాకిస్తాన్లో రాజకీయాలు ఇంత మించి మనం ఎక్కువగా ఉంటాయని ఊహించడం కష్టం. ఎందుకంటే పక్కవాడి కొంప కూలిపోవాలి అని భావించే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క దేశం జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ముందు ఎవడైతే పక్కవాడి నాశనం కోరుకుంటాడో ముందు వీడి నాశనం అవుతాడు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఎప్పుడు భారతదేశాన్ని విడగొట్టాలి, చెరగొట్టాలి, పడగొట్టాలి, నాశనం చేయాలి అని ఎప్పుడు ప్రతి నిద్రలో కూడా ఇదే కళ్ళకన్న దేశానికి ఈ రోజున అటువంటి స్థితి సంభవించింది. మరి తాజా వార్తలు వస్తే మీ ముందుకు మరో బులెటిన్తో ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల TV9. సీ యూ, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్.